అని గురుపుత్రులు చెప్పగా హిరణ్యకశిపుడు కొంచెం మనశ్శాంతిని పొంది గృహస్థులైన రాజులకు చెప్పవలసిన ధర్మార్థ కామాల గురించి ప్రహ్లాదునికి ఉపదేశించుడని ఆజ్ఞాపించగా వారు ఆ బాలునికి త్రివర్గాన్ని అంటే ధర్మ అర్థ కామాలను ఉపదేశించారు. ప్రహ్లాదుడు రాగద్వేషాల వల్ల ఇంద్రియలోలురైన వారికి సమ్మతములైన ధర్మార్థ కామాలు తనకు ఇష్టం లేవన్నాడు. లోకములో వ్యవహార నిమిత్తము ఈ భేదం కాని ఆత్మకు ఎటువంటి భేదం లేదని తలచాడు. అశాశ్వతమైన వాటి పట్ల భ్రాంతి పొందటం అనవసరమని భావించి గురువులైన వీరిద్దరూ బోధించే శాస్త్ర విద్యలు మంచివి కావని తలచాడు. గురువులు ఇండ్లలో తమ గృహకృత్యాలు కర్మానుష్ఠానాలకు వెళ్ళిన సమయం గమనించి ఇతర రాక్షస బాలురకు ఈ విధంగా చెప్పాడు. మన గురువులు ఎప్పుడూ మంచి చదువేది మనకు బోధించటం లేదు. కర్మబంధాలను గూర్చి చెప్పే మాటలు చెవులు చిల్లులు పడేటట్లుగా ఉన్నవే గాని హితవుగా లేవు. మీ మనస్సులు సంతోషించేటట్లు నేను మంచి చదువును బోధిస్తాను వినండి అని. బాలకులారా రండు, మన ప్రాయపు బాలురు కొందరుర్విపై కూలుట కంటిరే, గురుడు క్రూరుడనర్ధచయంబునందు దుశ్శీలత అర్ధకల్పనము చేసడి గ్రాహ్యము కాదు శాస్త్రము. మేలరింగించెదన్ వినిన మీకు నిరంతర భద్రమయ్యడిన్. పిల్లల్లారా, మన వయస్సు వారైన బాలురు కొందరు అకాలంలో చనిపోతూ ఉండటం చూస్తున్నాం కదా. గురువుగారు దయలేనివాడు. దుర్బుద్ధితో సుస్థిరం కాని లౌకిక విషయాలను బోధిస్తూ అపార్థాలు కల్పించి ఆ సుఖాలే స్థిరమనే భావనను కలిగిస్తున్నాడు. అది గ్రహించదగినది కాదు, లాభకరమైనది కాదు. ఎప్పటికీ క్షేమాన్ని కలిగించేది అయిన విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను వినండి. ధర్మాలను ఆచరించగలిగిన మానవ జన్మ పొందటం చాలా కష్టం. మనుష్యుని ఆయుర్దాయం 100 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అందులో సగకాలం కారు చీకట్లతో కూడిన రాత్రి వల్ల నిద్ర లాంటి వాటితో వృధాగా వ్యయమైపోతుంది. ఇక మిగిలింది 50 సంవత్సరాలు. దాంట్లో పసివాడుగా బాలుడిగా 20 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇక మిగిలిన 30 సంవత్సరాలు మానవుడు ఇంద్రియ సుఖాలకు వశమైపోతాడు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం అనే బంధాలలో చిక్కుకుని బయటకు రాలేక తన్నుకుంటూ ఉంటాడు. ఈ జీవుడు తన ప్రాణాల కంటే తీయగా అనిపించే ఆశకు దాసుడవుతాడు. ఈ కోరికల కారణంగా ఇతరుల ధనమును అపహరించాలని చూస్తాడు. సేవకులు, దొంగలు, వ్యాపారులు వంటి వాళ్ల చేత ప్రాణం పోగొట్టుకోవటానికైనా సరే సిద్ధపడతాడు. రహస్యంగా స్త్రీ సౌఖ్యం కోరుకుంటాడు. చాతుర్యంగా అవి పొందాలని అనుకుంటాడు. కాళ్లకు బంధాలు వేసే భార్యలు ఏర్పడతారు. తీయని జిలిబిలి పలుకులతో ఆనందింపజేసే శిశువులు పుడతారు. వయస్సు చేత, రూపం చేత బుద్ధిమతులైన కూతుళ్ళు, వినయ వివేకాలతో